సంపూర్ణ మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. 6వ అధ్యాయం 4వ వచనం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. ఈ వాక్యములో నుంచి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడునుగాక. ఆయనే మనతో మాట్లాడినట్లుగా 2 చేతులు పైకెత్తి మనసారా దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఉన్నతమైన మహిమ గల సేవలో నడిపించబడుతున్నటువంటి ప్రతిష్ట కలిగిన ఆ దైవజనులు ఏమని తెలియపరుస్తున్నారంటే, దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, మేము ప్రార్థన చేయుట యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉంటున్నాము. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే ఒక ఆత్మ సంబంధమైన దైవజనులు, దేవుడు ఉన్నతమైన పిలుపును పొంది తమకు కలిగిన సమస్తమైన ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు ఇత్యాది కార్యములన్నీ దేవుని కోసం విడిచిపెట్టి దేవునిపైనే ఆధారముగా, దేవుణ్ణే తమ ఆధారముగా చేసుకుని దేవుని పైన ఆధారపడి ఒక మహిమ గల సేవలో నడిపించబడుతున్న దైవజనులు చేసే 2 ప్రాముఖ్యమైన పనులు ఏంటంటే, ఆ దైవజనులు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ దైవజనులు ఎప్పుడు వాక్యములు చదువుతూ, వాక్యములు ధ్యానిస్తూ, వాక్యాలు స్వార్థ చెబుతూనే ఉంటారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య సేవకు ఇది మాదిరి. యేసయ్యని చూడండి, పగలంతా స్వార్థ చేసేవారు, రాత్రంతా ఏం చేసేవారు? కొండకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. యేసు ప్రభువారు కూడా ప్రార్థన వాక్యం, ప్రార్థన వాక్యం, ఇదే అనుభవాలతో ముందుకు నడిపించబడ్డారు. నన్ను కొంతమంది అడుగుతారు, అయ్యగారు మీకు హాస్టల్ ఉందండి? ఏముందా? హాస్టల్ ఉందా? మీ దగ్గర అనాథ పిల్లలను పెట్టుకుంటారండి? మీకు వృద్ధాశ్రమం ఉందండి? వృద్ధాశ్రమం ఉంటే మా వృద్ధుల్ని ఎలాగ మేము పోషించలేకపోతున్నాం, మీ దగ్గర జాయిన్ చేస్తామండి. అప్పుడు నేనంటాను, అలా కదయ్యా, ఆ వృద్ధాశ్రమాలు ఏమండి, చిన్నపిల్లలకి అనాథాశ్రమాలు, హాస్టల్స్, స్కూల్స్, వ్యాపారాలు, పెట్టుబడులు, ఆసుపత్రులు, ఇవన్నీ చేసేది వేరే వాళ్ళు వేరేనయ్యా. ఒక నిజమైన దైవజనుడు కానీ ఆ సంఘము కానీ ఎప్పుడు ఏం చేస్తూ ఉండాలంటే, 1 ప్రార్థన చేయుట యందును, 2 వాక్య పరిచర్య యందునే వారు ముందుకు సాగిపోవాలి. స్తోత్రం కలుగునుగాక. ఎడతెగక అనండి, ఎడతెగక. కాబట్టి మనకి హాస్టల్స్ లేవు, మనకి ఆసుపత్రులు లేవు, మనకి ఏ వ్యాపారాల్లో పెట్టుబడులు లేవు. దాని స్తోత్రం కలుగునుగాక. అటుగా ఆమేనండి. వృద్ధాశ్రమాలు లేవు, ఏమీ లేవు. కేవలం మన 3 సంఘాల్లో ఈ 2 ఉన్నాయి. ఏంటి తెలిసిన? 1 ప్రార్థన, 2 వాక్యము. స్తోత్రం కలుగునుగాక. ఒక పక్షి పైపైకి ఎగిరి పోవాలి అంటే ఆ పక్షికి 2 రెక్కలు ఉండాలి. ఏముండాలి? 2 రెక్కలు. ఒక రెక్క వలన ఆ పక్షి పైన ఆకాశ గగనాల్లోనికి ఏమాత్రము ఎగరలేదు. అది ఆకాశ గగనాల్లోనికి ఎగిరి పోవాలంటే ఆ పక్షికి 2 రెక్కలు. అలాగే ఆత్మ సంబంధమైన దైవజనులు కావచ్చు, ఆ దైవజనుల సమక్షంలో ఉన్న సంఘ బిడ్డలు కావచ్చు, ఈ 2 రెక్కలు తప్పకుండా ఉండునుగాక. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మొదటి రెక్క పేరేంటి?
ప్రార్థన. రెండవ రెక్క పేరేంటి? వాక్యం. మీ కుటుంబాల్లో ఆత్మ సంబంధంగా అత్యున్నతమైన స్థాయికి మీరు ఎదిగిపోవాలన్నా, ఈ భూ సంబంధంగా దేవుని ద్వారా బలమైన కార్యాలు పొందాలన్నా ప్రార్థన, వాక్యము, ఈ రెండు మన జీవితాల్లో చాలా శ్రేష్టమై ఉన్నవి. స్తోత్రం కలుగునుగాక. ఈ రెండు లేకపోతే మన జీవితాలు వ్యర్థం. కొంతమంది సేవకులు చూడండి, ఎప్పుడు రోడ్ల మీద తిరుగుతూనే ఉంటారు. ఆ పని ఈ పని ఈ పని ఆ పని అని రోడ్ల మీద తిరుగుతూ ఆ సెంటర్లో కూర్చుని ఈ సెంటర్లో కూర్చుని వాళ్ళ దగ్గర కూర్చుని వీళ్ళ దగ్గర కూర్చుని కాలయాపన చేస్తూ ఉంటారు. ఇక్కడ అపోస్తలిక్ పరిచర్యలు, అపోస్తలు సేవకులు ఏమని చెబుతున్నారంటే, మేము వాక్య పరిచర్యందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండాలి. వాక్య పరిచర్యందును. మరి అలాగైతేనండి అయ్యారండి, మరి ఉద్యోగం చేస్తూ సేవ చేయకూడదా? వ్యాపారం చేస్తూ సేవ చేయకూడదా అంటే సేవ చేయకూడదు, కానీ సువార్త చెప్పచ్చు. దేవుని స్తోత్రం కలుగునుగా. అనేక అన్యజనులకు ఏం చేయొచ్చండి? ఉద్యోగం చేస్తూ సువార్త చెప్పచ్చు, వ్యాపారం చేస్తూ సువార్త చెప్పచ్చు, చేతి పనులు చేస్తూ సువార్త చెప్పచ్చు, వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ అనేక అన్యులకి సువార్త చెప్పచ్చు. అనేక అన్యులకి సువార్త చెప్పి నువ్వేం చేయాలంటే ఆ అన్యుల్ని దేవుని సంఘములోనికి ప్రార్థన వాక్యము కలిగిన దైవజనుల సమక్షములోనికి వారిని నడిపించాలి. స్తోత్రం కలుగునుగాక. మీరు 50 రోజులు ప్రార్థనలు చూడండి, గంట సేపు మనం అందరం ఏం చేస్తున్నాం? గంట చెప్పండి. కన్నీళ్లతో విజ్ఞాపన. ఒక 10 నిమిషాలు ఏంటండి? ఆరాధన. ఒక 50 నిమిషాలు ఏంటండి? వాక్యం. చూసారా పరిచర్య విధానం? అపోస్తలిక్ పరిచర్యలో వాళ్ళు అంటున్నారు, మేము వాక్య పరిచర్యందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉంటాం. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. ఇప్పుడు సేవకులు వాక్య పరిచర్యందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉంటే, సంఘం కూడా వాక్య పరిచర్యందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండాలి వద్దండి? భాష గారు మీరేమన్నా అంటారా? సంఘము కూడా ప్రార్థన యందు ఎడతెగక ఉండాలి. చదవండి అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 41 నుంచి 42 వచనాలు. 41 నుంచి 42 వచనాలు. కాబట్టి అతని వాక్యము, కాబట్టి సేవకుల వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎందుట్లో? సంఘములో. చెప్పండి, ఎక్కడండి? ఎంతమంది? మాట్లాడండి. పేతురు గారు ప్రసంగిస్తూ ఉంటే పేతురు గారితో కడమ అపోస్తలులు నిలబడి ఆ వాక్యాన్ని ఏకీభవిస్తూ ఉంటే అదే రోజు 3,000 మంది మార్పు చెంది 3,000 మంది సంఘములో చేర్చబడిరి. ఈ సంఘములో చేర్చబడిన వారు అపోస్తలుల బోధయందును, 1 బోధయందును, 2 సహవాసముయందును, 3 రొట్టె విరుచుడి యందును, 4 ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మొదట బోధ వాక్యములో, రెండవది ప్రార్థనలో ఎలా ఉన్నారు నాన్నగారు? ఎడతెగక. ఇప్పుడు చెప్పండి, సేవకుల విశ్వాసుల ఈ 3,000 మంది చెప్పండి సంఘములో చేర్చబడిన వారు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు ఎక్కువ బైబిల్ చదవాలి, వాక్యము ధ్యానించాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి. కడవరి దినాల్లో మనం ఉన్నామండి. ప్రార్థన కూడా మీకు మనం చెప్పానుగా, ఎలా చేస్తారంటే మొక్కుబడితో కూడిన ప్రార్థన. స్తోత్రం చెప్పండి గట్టిగా. చదవండి బిడ్డలారా, యోబు గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనం మనం చదివితే, యోబు గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనం మనం చదివితే, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, ఆయన నీ మనవిని ఆలకించెను, నీ మొక్కుబడులు నువ్వు చెల్లించదవు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అందరూ ఎలా చూడండి, తలలు పైకెత్తి ఎలా చూడండి. దేవుడు నీకు ఏదైనా కార్యం చేయాలనుకో, వెంటనే నువ్వేం చేసినా, ప్రభువా నా జీవితంలో నా కోసం నువ్వు నీ ప్రాణాన్ని అర్పించావు, ఈ కార్యం నీకు పెద్ద లెక్క కాదు, ఈ పని నువ్వు చేస్తే చేయగలవు. అది ఎంత ఎటువంటి భయంకరమైన సమస్య అయినా వినండి, దేవుడు చేయగలడా చేయలేడా? చెప్పండి. నువ్వు చేస్తే ప్రభువా నీ కోసం
నేను ఇలా బ్రతుకుతానయ్యా, నీ కోసం నేను ఇలా ఉంటాను ప్రభువా, రక్షణ పొందుతానయ్యా, బాప్తీసం పొందుతానయ్యా, నీ సేవలో సహకారంగా ఉంటానయ్యా, మందిరం కడితే మందిరానికి నేను సహకారంగా నిలబడతాను ప్రభువా అని నీవు దేవుని ఎదుట బ్రొక్కుబడి చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టి. ఏం చేసుకోవాలండి? బ్రొక్కుబడి అనండి అందరూ. ఇప్పుడు చెప్తున్నాడు, ప్రభువా నా మనవిని నువ్వు అంగీకరించావు, నా ప్రార్థనకి నువ్వు జవాబు ఇచ్చేసావు, కాబట్టి నా ప్రార్థనకి జవాబు వచ్చింది, కాబట్టి నా ప్రార్థనలో దేవుడు తన కార్యం చేశారు, కాబట్టి ఆ ప్రార్థనకి కార్యం జరిగింది, కాబట్టి ఇప్పుడు నేను నా దేవునికి చేసిన బ్రొక్కుబడులు చెల్లించుకొనుచున్నాను. స్తోత్రం చెప్పండి గట్టి గట్టిగా ఆమేనండి. బ్రొక్కుబడి ఏంటి? బ్రొక్కుబడి. బ్రొక్కుబడితో కూడిన ప్రార్థన చాలా పవర్ఫుల్ ప్రార్థన. కాబట్టి నేను ఎప్పుడు అంటాను, దేవుడు నీకు ఏదైనా చేయగలడు, ఎందుకంటే నీకోసం తన ప్రాణమే ఇచ్చాడు. ఏదైనా చేయగలడు. నువ్వేం చేస్తావు దేవుడి కోసం అని అడుగుతానండి. ఎవరినైనా ఇది అడుగుతాను. దేవుడు నీకు ఏదైనా చేయగలడు, చేస్తాడు. మరి నువ్వు దేవుడి కోసం ఏం చేస్తావు అని అడుగుతాను. ఏం చేస్తావో చెప్పవా, నీ పని అయిపోయినట్టే. దేవుని స్తోత్రం కలుగునుగా. గట్టిగా ఆమేన్ చెప్పండి. స్తోత్రం అనండి. కానీ నా ప్రార్థనను దేవుడు ఆలకించగా నేను ఆయన సన్నిధిలోకి వచ్చి ఏం చేశాను, నా మొక్కుబడులు. చాలా మంది మొక్కుకుంటారండి, కార్యం జరిగిపోయి ఏం చేస్తారు? మాట్లాడతలేదు. మా దేవి ఒకప్పుడు ఎన్ని డబ్బులు ఇచ్చేదో దేవుడికి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా ఆమేనండి. ఎన్ని వేల రూపాయలు ఇచ్చేదో దేవుడికి దేవి. మొత్తం సంఘంలో, మా నాన్నగారి సంఘంలో అందరికంటే హైలైట్ కానుక ఆవిడదే. ఏ కార్యక్రమం అయినా పెద్ద కానుక ఆవిడదే. పెద్ద కానుక అయ్యారండి, నాదని పెద్ద కానుకని ఇచ్చింది. మరి అప్పుడు నువ్వు పెద్ద కానుక ఇచ్చేదానివి, అందరికంటే పెద్దదానివి. ఇప్పుడు మరి సంఘంలో అందరికంటే పెద్ద కానుకలు ఇస్తున్నావా? మొత్తం కానుకలే. దేవుని స్తోత్రం అనండి గట్టిగా గట్టిగా ఆమేనట్లేదు వేరు. హల్లెలూయా. అంటే ఆరంభ స్వరత్వం అనండి అందరూ. ఆరంభ స్వరత్వంగా దేవుడికి కావాల్సింది చచ్చే వరకు దేవుడి దగ్గర తీసుకున్న తీర్మానాల విషయంలో, మొక్కుకున్న మొక్కుబడుల విషయంలో, తీసుకున్న తీర్మానాల విషయంలో, పొందుకున్న ప్రతిష్ఠిత విషయంలో ప్రాణము పోయిన యేసు నామములో నిలబడిపోవాలి. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చెప్పండి ప్రార్థన అనండి అందరూ. అనండి గట్టిగా. ప్రార్థన వాక్యము. గట్టిగా అంటలేదు మీరు. ప్రార్థన వాక్యము. మళ్ళీ చెప్పండి, ప్రార్థన వాక్యము. ఈ రెండు మనకి ఎలా ఉండాలండి? రెండు రెక్కలుగా ఉండాలి. ప్రార్థన మన జీవితాల్లో ఎట్లాంటి అద్భుతాలు చేస్తుందో ఏమండి, భూ సంబంధంగానే కాదండి. ప్రార్థన ఎంతటి స్థాయికి మనల్ని తీసుకెళ్తుందో ఒక 2-3 మాటలు చాలా రాసుకున్నాను. సమయాన్ని బట్టి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రార్థనలో మొట్టమొదటిగా ప్రార్థన అనే రెక్క కోసం మనం చూద్దాం. మొట్టమొదటిగా ఈ ప్రార్థనలో కొన్ని అంశాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, కీర్తన గ్రంథము 55వ కీర్తన 17-18 వచనాలు. కీర్తన గ్రంథము 55వ కీర్తన 17-18 వచనాలు. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున. అమ్మా ఎన్ని పోట్లు? నోరు తెరుతురా నాన్నగారు. ఎన్ని పోట్లని అడిగాను చెప్తే సరిపోద్ది. 3. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున. 3 పూటలు భోజనం చేస్తున్న వాళ్ళు కానీ, టిఫిన్లు చేస్తున్న వాళ్ళు కానీ చేతులు పైకెత్తా నేను చూస్తాను అని నటించకండి. దేవుడి దగ్గర పర్లేదు. ఇప్పుడు కాదండి, అంటే ఇప్పుడైతే 50 రోజులు ప్రార్థన కాబట్టి ఓ పూట తింటలేదు అనుకో. జనరల్గా మేము 3 పూటలో ఏదో టిఫినో, లేదా ఓట్సో, లేదా ఏదో జ్యూసో, లేదా బిర్యానీయో, లేదా టిఫినో, అన్నం ఏదో తింటామండి. అన్న వాళ్ళు చేతులు పైకి 3 పూటలు తిని రోటీలో, ఇడ్లీలో మొత్తానికి ఏమిటి తింటున్నారా? 3 పూటలు తిన. మా చందు తినవేంటి? చందు తినవా? నువ్వు తింటావు 3 పూటలు? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. 3 పూటలు మనం ఎలా భోజనం చేస్తాం? ఇక్కడ దావీదు అన్నాడు, ఇది ఎంత అద్భుతమైన ప్రేయర్ తెలిసినా, ఈ ప్రేయర్కి ఎంత అద్భుతమైన పవర్ ఉందో చెప్తున్నాడండి ఇక్కడ. చూడండి, సాయంకాలమున, ఉదయమున. అంటే యూదులు కాలమాన ప్రకారంగా వాళ్ళ సాయంత్రం నుంచి మొదలవుద్ది కౌంటింగ్ వాళ్ళకి. సాయంత్రం నుంచి మొదలవుద్ది కౌంటింగ్ వాళ్ళకి. సాయంత్రమున,
ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు నా దేవునికి ప్రార్థన చేస్తూ మొర్ర పెట్టుకొందును. ఆయన నా ప్రార్థనను ఆలకించెను. నా శత్రువులు అనేకులై ఉన్నారు. నా శత్రువులు చూస్తున్నావా, నీకు కూడా అనేకమైన శత్రువులు ఉన్నారు. కొంతమందికి అప్పులు శత్రువులు, కొంతమందికి రోగాల శత్రువులు, కొంతమందికి సైతానుగాడు వాడి దురాత్మల సమూహాలు శత్రువులుగా ఉన్నారు. కొంతమందికి ఇంటి పొరుగోళ్ళు, ఇంటి పక్కోళ్ళు అంటే శత్రువులలో. ఈ శత్రువులు అనేకులై ఉన్నారు. అయినను వారు నా మీదకు రాకుండానట్లు దేవుడు నాకు సమాధానము కలగజేశాడు. చేతులెత్తి గట్టిగా యేసయ్యానికి స్తోత్రమని చెప్పండి. చూడండి, చుట్టూ శత్రువులు ఉన్న శత్రువుల మధ్యలో సమాధానం అనండి. అందరూ గట్టిగా అంటలేదు మీరు. శత్రువుల మధ్యలో సమాధానం అనండి అందరూ. ఎందుకు వచ్చింది భక్తుడికి సమాధానం? చుట్టూ శత్రువులున్నా, చుట్టూ ఎన్ని పోరాటాలు ఉన్నా, చుట్టూ ఎన్ని వ్యతిరేకతలున్నా, చుట్టూ ఎంత శత్రు కోటలు చుట్టుముట్టి ఉన్నా ఇతడు ఎందుకు సమాధానకరంగా ఉన్నాడంటే ఇతడు 3 పూటలో ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అమ్మా. ఎన్ని పూటలో? ఇప్పుడు నా చుట్టూ కూడా శత్రువులు ఉన్నారండి అంటే చేతుల పైకి అతను చూస్తాను నేను. ఎవరు లేరమ్మా ఈ శత్రువుల మధ్యలో ఈ భక్తుడని దేవుని చేత గొప్ప సమాధానమును పొంది, ఏం బాబు ఒకటే సార్, నేను 3 పూటలో ఎలాగైతే భోజనమో రోటీలో తింటానో అలా 3 పూటలు నేనేం చేస్తాను తెలిసిన, ప్రార్థించుకునే బిడ్డగా ఉన్నాను. స్తోత్రం కలుగునుగాక. 3 పూటలో ప్రార్థన చేసే వారికి దేవుడు అంత గొప్ప సమాధానం కలగజేస్తాడండి. ప్రార్థనలో గొప్ప సమాధానం నువ్వు పొందుకుంటావు. ప్రార్థన ద్వారా నీ అంతరంగాలలో గొప్ప సమాధానం మీరు పొందుకుంటారు. బిడ్డలారా ఆలకించాల్సినదిగా, ప్రార్థన చేసేవారి చుట్టూ ఎన్ని శోధనలున్నా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఉన్నా వారు గలిబిలి చెందరు. ఆమేనండి, గట్టిగా ఆమేనండి. గలిబిలి చెందరు అనండి అందరూ. కారణం ఏంటి తెలిసిన? 3 పూటలు ఎవరితో మాట్లాడతారు? ఎల్లో ఎక్కువగా ఎవరితో ఉంటారు? ఎల్లో ఎక్కువ ఎవరితో? ప్రభువుతో ఉంటారు. ఎక్కువగా ప్రభువుతో గడుపుతారు కాబట్టి ఆయన సమాధానకర్త, శాంతిని అనుగ్రహించే దేవుడు, గలిబిలి తొలగించే దేవుడు, నెమ్మది కలిగజేసే దేవుడు కాబట్టి వారి అంతరంగాలలో గొప్ప నెమ్మది కలిగిన వారై వారు ముందుకు సాగిపోతారు. మరొకసారి చదువునన్నా 18వ వచనం చదువునన్నా. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానము కలుగు చేసి ఆయన నా ప్రాణమును విమోచించాడు. చేతులెత్తి యేసయ్యానికి స్తోత్రమని చెప్పండి. యేసయ్యానికి స్తోత్రమని చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎందుకయ్యా ఇంత సమాధానంగా ఉన్నాడు? ఎందుకయ్యా ఇతని ప్రాణం విమోచించబడింది? ఎందుకయ్యా దేవుడే ఇతనికి కాపుదలగా ఉన్నాడంటే ఇతడు తన జీవితంలో రోజుకి 3 పూటలు ప్రభుతో ఏం చేస్తుంటాడు? మాట్లాడుతూ, ప్రార్థిస్తూ దేవుడికే మొర్ర పెడతాడు. కాబట్టి ప్రార్థన నీ జీవితానికి ఎంత అద్భుతమో ఒకసారి ఆలోచించు. సాతాను అన్నీ చేయమంటాడు. ఏం చేయనివాడో? ఒకరోజు యేసన్న గారట వాక్యం చెప్తున్నారట. చెప్పాడు ఆయన. తెలుసా మీకు? విన్నారది? యేసన్న గారు వాక్యం చెప్తున్నారట. సైతాన్ గడు వచ్చాడంట. వచ్చే యేసన్నా నీకంటే బాగా చెప్పగలను నేను వాక్యం అన్నాడంట. ఏమన్నాడు? నీకంటే బాగా వాక్యం చెప్పగలను అన్నాడంట. వెంటనే యేసన్న గారు ఎదురు వచ్చి సైతాన్ గడు వచ్చాడంటే ఏడొచ్చాడండి అని చెప్పేసి వెంటనే పాట ఎత్తుకున్నారంట. ఏమెత్తుకున్నారండి? యేసన్న బాగా పాటలు పాడతారు కదా. అన్నాడు, నీకంటే బాగా పాడతాను అసలు, నీకంటే బాగా నేను వాయిస్తాను. ఎలా వాయిస్తారో మీకంటే బాగా వాయిస్తాను. ప్రధాన సంగీత విద్వాంసుని పరలోకంలో నేను అంటున్నాడండి. యేసన్ గారు ఎలా కాదని చెప్పి అంటే మోకాళ్ళు వేసి ప్రార్థన మొదలెట్టారంట. ఎన్నడూ పారిపోయాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమె చెప్పండి. అంటే సైతానుడికి ఏం తెలుసు అని అప్పుడు ఆయన చెప్తున్నారు. సైతానుడికి వాక్యం తెలుసు, సైతానుడికి పాడడం వచ్చు, సైతానుడికి బాగా వాయించడం వచ్చు. సైతానుడికి ఏమి రాదు? ప్రార్థన రాదు. ఆమె చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమె చెప్పండి. సైతానుడు ప్రార్థన చేసిన ఎక్కడ బైబిల్లో ఉందో చెప్పండి. యేసు ప్రభుకే వాక్యం చెప్పాడు. తెలుసా మీకు?
మత్తయి సువార్తలో యేసుప్రభువు వారు ఉపవాసం ఉండి ఆకలి కొంటే సైతానుడు వచ్చి ఏం చెప్పాడు? యేసుప్రభువుకి వాక్యం చెప్పాడు. వాడు పిల్లన గ్రోవులు బాగా ఊదినట్లుగా మనం యేసుకేలి గ్రంథంలో చూస్తాం. కానీ వాడికి ఏమి రాదు. ప్రార్థనని మోకాలు వేసావా పారిపోతాడు. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నేను అన్నీ చేయమంటాడు. ప్రార్థన సరే నీకేమొచ్చేద్ది? నేను చెప్పనా? కొంతమందికి నిద్ర వచ్చేద్ది అని అందరం మాట్లాడండి, పర్లేదు, ఏమొచ్చేద్ది? కొంతమందికి నీరసం వచ్చేద్ది, కొంతమందికి అప్పుడే అన్ని గుర్తొచ్చేస్తాయి, ఇంట్లో పని అప్పుడే గుర్తొచ్చేద్ది, బూజులు అప్పుడే కనబడతా ఉంటాయి, అప్పుడే ఫ్యాన్ మీద దుమ్ము కనబడద్ది, అప్పుడే బాత్రూమ్ కడగాలని గుర్తొచ్చేద్ది. ఏం చేద్దాం అనుకున్నప్పుడు పర్లేదులే మరి ఏముంది, దేవుని స్తోత్రం, ప్రార్థనతో వచ్చేద్దాం అని చెప్పేసి వెళ్ళిపోయి ఫ్యాన్లు తుడిచేసి బూజులు దులిపేసి బాత్రూమ్ కడిగేస్తాం. తర్వాత చూస్తేనేమో ప్రార్థన మర్చిపోతాం. అయ్యి బాబోయ్ ఇవన్నీ చేసి నడుము పట్టేసింది బాబోయ్, అలసిపోయాను, కాసేపు పడుకుందాం, నిద్రపోతాం. లెగిసో సమయం అయిపోయింది, అడావిడ అయిపోయి అయిపోయింది. అంటే అన్నీ చేయనెత్తాడు. ఏ చేయనివాడాడు చెప్పండి? నువ్వు 3 పూటలు ప్రార్థించే బిడ్డవైతే నీ చుట్టూ ఎంతమంది శత్రువులు ముట్టడి వేసినా దేవుడు నీ అంతరంగములో గొప్ప సమాధానము కలుగజేసి నీ ప్రాణమును విమోచించు దేవుడై ఉన్నాడు. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకా ప్రార్థన మన జీవితంలో ఏం చేస్తుందో 2వ మాట చూద్దాం బిడ్డలారా. చూద్దామా? యెషయా గ్రంథము 19వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 22వ వచనం. యెహోవా వారిని కొట్టును స్వస్థపరచవలనని ఐగుప్తీయులను కొట్టును. వారు యెహోవా వైపు తిరగగా, వారు దేవుని వైపు తిరగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరిచెను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని మన పరిశుద్ధ గ్రంథములో మనం చదువుదాం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచును. చేతులెత్తి బిగ్గరగా యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. ఒకటి, మన ప్రార్థన, వినాలి, మన ప్రార్థన 3 పూటలు మనం చేసే ప్రార్థన ఎంతమంది శత్రువుల మధ్యలోనైనా మన అంతరంగాలలో గొప్ప సమాధానము కలుగజేసి మన ప్రాణమును విమోచించేదై ఉన్నది. 2, మనము చేసే ప్రార్థన గొప్ప స్వస్థతలను కలుగజేయును. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి స్తోత్రం అని చెప్పాలి గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం అనండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువే వారిని కొట్టాడంట. వినాలమ్మా, ప్రభువే వారిని కొడితే వాళ్ళకి దెబ్బ తగిలింది అంటే వాళ్ళు దేవునికి విరోధంగా ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే దేవుడు చెప్పాడు వెంటలేదెల్లో. ఇలా కాదు, ఓ దెబ్బేద్దామని. ఇప్పుడు చూడండి, మన పిల్లలు చెబితే నాపోతే ఏం చేస్తావు? మాట్లాడండి. ఎప్పుడు కొట్టలేదమ్మా మీ పిల్లల్ని? కొట్టాలంటే ఆశవుతున్నారు తల్లులారా. తప్పని దెబ్బేస్తాం. నా మాట, ఇప్పుడు వాళ్ళు చచ్చిపోవాలని కొట్టావా, వాళ్ళు మారాలని కొట్టావా? అది. వాళ్ళు నాశనం అయిపోవాలని కొట్టావా, వారు బాగుపడాలని కొట్టావా? చెప్పండి. దేవుడు చెప్పాడు, వారు తిరగకపోతే తప్పని కొట్టాడు. కొట్టేసరికి వెంటనే వాళ్ళు ప్రార్థన చేస్తూ దేవుని త్రట్టికి తిరిగారు. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. అయ్యా నువ్వే మాకు సహాయం చేసేవాడు అయ్యా, నువ్వే మమ్మల్ని స్వస్థపరిచేవాడు అయ్యా, నువ్వు తప్ప మాకు తండ్రి ఎవరున్నారయ్యా, నువ్వు తప్ప మాకు రక్షకుడు ఎవరున్నారయ్యా, నువ్వు తప్ప వైద్యుడు మాకు ఎవరున్నారు ప్రభువా, నువ్వు ఎలా కోపగించుకుంటే, నువ్వు మమ్మల్ని పక్కన పెట్టితే ఎలా ప్రభువా అని అలా ప్రాధేయపడుతూ దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు వారిని తిరిగి స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఏ బలహీనతలో, ఏ రోగములో, ఏ నాశనములో, ఏ మరణ అవస్థలో వారు దిగజారిపోతున్నారో ఆ మరణ అవస్థలో ఉన్న వారికి దేవుడు గొప్ప స్వస్థతనిచ్చి ఇలా అయిపోయారండి, చచ్చిపోయారండి అనుకున్న వారిని దేవుడు తిరిగి స్వస్థపరిచి బ్రతికించి తన సాక్షులుగా వాడుకుంటున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి.
ప్రార్థన నీ జీవితానికి ఏమిస్తుంది? స్వస్థత. మరో మాట చెప్పనా, కేవలం శరీర సంబంధమైన స్వస్థత మాత్రమే కాదండోయ్, ఆత్మ సంబంధమైన ఇవ్వగలడా? ఆత్మకి ఇవ్వలేడా? అంటే మాట చెప్పనా, నీ శరీరములో ఏ రోగం ఉందో, నీ ఆత్మలో ఏ రోగం ఉందో, మళ్ళీ చెప్తున్నాను వినాలమ్మా, నీ శరీరములో ఏ రోగం ఉందో, నీ ఆత్మలో ఏ రోగం ఉందో సమస్తం ఎరిగిన దేవుడు అద్భుతముగా నీకు గొప్ప స్వస్థతని కలగజేస్తాడు. స్తోత్రం అనండి గట్టిగా చెప్పండి. యేసయ్య నీ స్తోత్రం అని చెప్పండి. మనం ఏం చేయాలి? మాట్లాడతలేదు మీరు అసలు. మేము ప్రార్థన చేయమండి, మాకు స్వస్థ వచ్చేద్దా? నేనేం పని చేయనండి, ఇంట్లో కూర్చుంటానండి, నాకు నెలకి 50,000 అకౌంట్లో పడిపోతాయా? స్తోత్రం అంటలేదు మీరు గట్టిగా ఆమేనండి. కష్టపడితేనే వస్తాయి జీతం, ఉద్యోగం చేస్తేనే అవుతుంది. మాట్లాడతలేదు. మేము సువార్త చేస్తేనే మాకు దేవుడు ఏమెత్తాడు? మీరు సువార్త చేయండి అన్నాడు ఆయన. మీరు సువార్త చేస్తేనే మీకు ఏమన్నాడు? స్తోత్రం అనండి గట్టిగా. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. అర్థమవుతుందా మీకు? శరీర సంబంధముగాను ఆత్మ సంబంధంగాను యాకోబు అన్నాడు, విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఒకవేళ వాడు పాపాలు చేసిన వాడైతే వాడి పాపాలు క్షమించబడతాయి అన్నాడు. అంటే ఇక్కడ చూసారు, 2 స్వస్థతలు చెప్తున్నాడు. ఒకటేమో శరీర స్వస్థత, రెండోదేమో ఆత్మీయ స్వస్థత కూడా చెప్పాడు ఇక్కడ. దేనివల్ల ఇది? విశ్వాసహితమైన ప్రార్థన. ప్రార్థన మన స్థితిగతులు మారుస్తుంది. కాబట్టి ఎక్కువ ప్రార్థనలో మా స్త్రీలరా పురుషులు కూడాని ఎక్కువగా దేవుడితో మాట్లాడి ఎక్కువగా ప్రార్థనలో ఉండడానికి ఇష్టపడండి. ప్రార్థన అంతా అయిపోయి రాకండి చిరాకు. కానీ నువ్వు సావాసంగా కూడి ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన సావాసంలో నేర్చుకోకపోతే ఇంకెక్కడ నేర్చుకుంటావు ప్రార్థన? అలా ప్రార్థనలు జరుగుతున్నప్పుడు కళ్ళు మూసుకో, ఏకీభవించు. ప్రార్థన అవునయ్యా, ఆమేనయ్యా, నీ చీటీ కోసం, నీ కార్డు కోసం, నీ కోసం చేసినప్పుడే కాకుండా మిగిలిన వాళ్ళ కోసం చేసినప్పుడు ఏం చేయాలి? అవునయ్యా ప్రభా స్తోత్రం, కాపాడయ్యా, సంరక్షణ. ఏం చేస్తుండాలి నువ్వు? ఆటోమేటిక్గా అలా ఏకీభవిస్తుంటే దేవుడు తన ప్రార్థనాత్మతో నేను నింపుతాడా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రార్థనాత్మతో నింపబడతావు. ఇక నువ్వు ప్రార్థించకుండా ఉండలేవు. గలతీ పత్రికలో చూడండి ఒక అద్భుతమైన మాట, 4వ అధ్యాయము 6వ వచనమా, అబ్బా తండ్రిని మొర్రపెట్టి ఆత్మతో నింపాడని చూస్తాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము ఎన్నో వచనమమ్మా? 6వ వచనం. మరియు మీరు కుమారులు. ఎంతమంది దేవునికి పిల్లలు? చేతులెత్తి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. మనమందరం దేవునికి ఏమై ఉన్నామండి? కుమారులం. మరియు మీరు కుమారులు కుమార్తెలైనందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయముల్లోనికి పంపెను. చూసారండి ఏ ఆత్మ ఇది? మొర్రపెట్టే ఆత్మ. అనండి అందరూ గట్టిగా చెప్పండి రా బాబు. ఏ ఆత్మ ఇది? మొర్రపెట్టే ఆత్మ. స్తోత్రం కలుగును గాక. మొర్రపెట్టే ఆత్మ. హల్లెలూయా. ఈ మొర్రపెట్టే ఆత్మ ద్వారా నీ శరీరానికి, నీ ఆత్మకు కలిగిన సకల రోగాల్లో గొప్ప స్వస్థతను పొందుకుంటావు. స్తోత్రం. కాబట్టి అపోస్తలులు అన్నారండి, అమ్మా మేము ప్రార్థన చేయటం ఎందును, వాక్య పరిచర్య ఎందును ఎలా ఉన్నాం? ఎడతాయి. అమ్మ వింటున్నారా? దేని ఎందు? ప్రార్థన. సేవకుడు ఎన్ని పనులు? సేవకుడికి ప్రార్థన, వాక్యం. ప్రార్థన, వాక్యం. ఈ 2 పనులు ఇంక వేరే పని ఉండకూడదు. గృహాలు దర్శించామో ప్రార్థన చేయాలి, కూర్చోబెట్టాలి, మాటలు చెప్పాలి. స్తోత్రం కలుగును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. అర్థమవుతుందా? ప్రార్థన, వాక్యం. ప్రార్థన. నీ చుట్టూ ఎంతమంది శత్రువులు ఉన్నా నీ గుండెల్లో సమాధానమును దేవుడు కలగజేసి నీ ప్రాణాన్ని విమోచిస్తాడు. 2 ప్రార్థన నీ శరీరానికి, నీ ఆత్మ కలిగిన సమస్త లోకం నుంచి నీకు స్వస్థిస్తుంది. 3వది, ఇది చాలా అత్యున్నతమైందండి ఈ 3వ మాట. ఈ 3వది స్పిరిచువల్ది, చాలా అద్భుతమైంది. చూద్దామా? 3వ మాట, అపోస్తుల కార్యాల గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథము 22వ అధ్యాయము
17వ వచనం. అంతట నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా, దేవాలయములో చాలా పాయింట్ పట్టుకోండి ఇక్కడ. 3వది, ప్రార్థన చేస్తూ ఉండగా, దేవాలయములో నేను ప్రార్థన చేస్తూ ఉండగా పరవశుడైపోయి ప్రభువుని చూచి తిని. చేతులెత్తి దగ్గరికి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టి. ప్రార్థన చేసే వాళ్ళు ఎవరిని చూస్తారండి? మాట్లాడతలేదు, వాళ్ళ పరవశులైపోతారు. ప్రార్థనలోనే నీ శరీరం ఈ భూమి మీద ఉంటది, కానీ నువ్వు ప్రార్థనలో ఉండగా నువ్వు పరవశురాలు అయిపోయి ప్రభువుని చూసే భాగ్యాన్ని దేవుడు నీకు కలగజేస్తాడు. స్తోత్రం అనండి గట్టిగా, గట్టిగా ఆమేనండి. అంటే ఇలా చూడండి, ప్రార్థన ఈ భూ సంబంధంగా ఉన్న శత్రువుల మధ్యలో నీకు సమాధానం మాత్రమే కాదు. 2, ప్రార్థన నీ రోగాల్లో స్వస్థత మాత్రమే కాదు. 3, ప్రార్థన పరలోకానికి నిన్ను తీసుకువెళ్ళి ప్రభువుని చూసే విధముగా ఒక అద్భుతమైన కృపను నీకు అనుగ్రహించుచున్నది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. దీనిని అన్నాడు పరవశించే ప్రార్థన అనండి అందరూ. ఏ ప్రార్థన? ప్రార్థన చేస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళిపోయాడంట? ఆయన శరీరం ఎక్కడ ఉంది? ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకానికి వెళ్ళి ఎవరిని చూశాడమ్మా? ప్రభువుని చూశాడు. అంటే నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడే ఎవరిని చూస్తావు? ఎంతమంది నేను ప్రభువు నా యేసయ్యని చూడాలని ఆశపడుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. నువ్వు ప్రభువుని చూడాలంటే ఏం చేయాలి? 3 పూటలు తినేసి ఏసీలో పడుకుంటే కనబడతాడా? 3 పూటలు తినేసి దేవా మరి నాయన పడుకున్నానయ్యా, కనబడే బాగా కనబడాలి నాకు. ఆమేన్, కనబడ్డా. కానీ ప్రార్థన చేయని అందరూ దేవుడు కనబడ్డండి. ఎక్కడ కనబడ్డాడండి? దేవుడు కానీ కనబడతాడా? దేవుడు కనబడితే మనుషులు ఉంటారా? ఇప్పుడు మరి కొత్త నిబంధనలో ఈ భక్తుడు పరలోకం వెళ్ళి ప్రభువుని చూసి వచ్చాడు రాలేదా? చెప్పండి ఎవరు తెలిసి. ఎక్కడున్నప్పుడు ఏం చేస్తున్నప్పుడు? చెప్పండి, ఏం చేస్తున్నప్పుడు? మంచం మీద ఉన్నప్పుడా? పడుకున్నప్పుడా? ప్రార్థన చేస్తూ ఉండగానే దేవాలయంలో ఉండి ప్రార్థన చేస్తుండగా పరవశుడునై నేనేం చేశాను? నా ప్రభువుని చూచితిని. స్తోత్రం. అంటే ప్రార్థన ఈ భూ సంబంధమైన వాటినే కాదుండోయ్, ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా నీకు సమృద్ధిగా కృపను గ్రహించగలుగుతుంది. ప్రభువుని చూసే ఉన్నత భాగ్యాన్ని పొందుకుంటాం. మోషే అంట ప్రభువుని ఎలా చూసాడు? ముఖాముఖిగా చూశాడంట. ఎలా చూశాడండి? ఎన్ని రోజులు ప్రార్థనలో ఉన్నాడండి మోషే? 40 రాత్రులు 40 పగళ్ళు ఎక్కడున్నాడు? ప్రార్థనలో ఉంటే దేవుడు కనబడిపోయాడు, ప్రత్యక్షమైపోయాడు. ఈ భక్తుడు యెరూషలేము వచ్చి దేవాలయంలో ప్రవేశించి ప్రార్థనలో ఉన్నాడు. పేతురు కూడా, ఆయన ఎవరు? చర్మకరుడైన సీమోను ఇంటి పైన మిద్దెలో ప్రార్థనలో ఉన్నప్పుడు పరలోకాన్ని దేవుడు ఒక దుప్పటి పంపించి ఆ పరలోక ప్రత్యక్షతని దేవుడు పేతురుకు అనుగ్రహించాడు. స్తోత్రం కలుగును గాక. యోహాను కూడా విన్నారా? ప్రభువు దినమందు పద్మాసనంలో పెట్టేశారు యోహాన్ని. ఇటు సువార్త ఆపద్దంటే సువార్త చెప్పేస్తున్నాడు, ఆపమంటే ఆపుతలేదు. సువార్త ఆపకుండా సువార్త చేస్తున్నాడు వీడు. ఎలా కదని తీసుకెళ్ళని పద్మాసనంలో పడేశారమ్మా. చుట్టూ సముద్రం అండి, ఉప్పు నీళ్ళు, దాహంతో ఉంది, ఏమి ఆహారం లేదు, చుట్టూ సముద్రం, ఇసుక తెప్ప, పడేసి వెళ్ళిపోయారు. ప్రభు దినం వచ్చేసింది, ఆదివారం. అర్థమైపోయింది దీనికి, ఇది ప్రభు దినం అని మోకరించాడు. ప్రార్థన మొదలు పెడుతున్నాడు. ఎవరు లేరయ్యో, సంఘములో చెప్పానే, 1000 మంది మధ్యలో చెప్పానే, ఎన్నో వాక్యాలు చెప్పాను, ప్రజల మధ్యలో చెప్పాను, 3000 మంది 4000 మంది ఎంతో మంది రక్షణ పొందారు, ఎన్ని దెబ్బలు తిరుగుతున్నా మేము వాక్యం చెప్పాం, స్వార్థ చెప్పాం. ఇప్పుడు ఎవరు లేరు, లేకపోతే సర్లే, చెప్పడానికి ఎవరు లేరు కదా, ఏసై ఉంటాడు ఎక్కడైనా అని మోకరించి ప్రార్థన మొదలెడుతుంటే ప్రభు దిగి వచ్చేసాడు. స్తోత్రం కలుగునుగాక. ఓ యోహాను, నువ్వు ఇక్కడ ఉండదు నాయనా, రా బాబని యోహాన్ని పరమలోకానికి తీసుకెళ్ళిపోయి జరగబోయే సంగతులన్నిటినీ ప్రభువు యోహానికి బయలుపరిచాను. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఒంటరిగా ఉన్న యోహాను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ప్రార్థించు. నీ జీవితంలో నీ చుట్టూ ఎంతమంది శత్రువులు ఉన్నా నీ అంతరంగంలో గొప్ప సమాధానాన్ని దేవుడు కలగజేసి నీ ప్రాణాన్ని విమోచిస్తాడు. ప్రార్థించు. అది శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన రోగమే అయినా దేవుడు నీకు స్వస్థతనిస్తాడు. ప్రార్థించు.
పరలోకానికి తీసుకువెళ్ళి తన్ను తాను ఆయన నీకు ప్రత్యక్షపరుచుకుంటాడు. ఆమేన్. ఒక రెక్క ఏంటది? ప్రార్థన. ఇంకో రెక్క పేరేంటి? వాక్యం. ఈ వాక్యం ద్వారా కూడా ఒక 3 మాటలు మనం చూద్దాం. వాక్యం వల్ల మనకు కలిగే 3 శ్రేష్టమైన ప్రయోజనాలు విజ్ఞాపకం చేస్తాను. 119వ కీర్తన 130వ వచనం. 119వ కీర్తన 130వ వచనం. నీ వాక్యములు నీ వాక్యములు వెల్లడి అగుడు తోడనే వెల్లటి అగుట తోడనే వెలుగు కలుగును. వెలుగు కలిగెను. అవి ఏంటవి? అది దేవుని వాక్యము తెలివి లేని వారికి తెలివి కలిగించును. గట్టిగా చదివేసయానికి స్తోత్రం అని చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పండి. దేవుని వాక్యము అనండి గట్టిగా. ఇప్పుడు మొదటి రెక్క పేరేంటి? ప్రార్థన. రెండో రెక్క పేరేంటి? ఈ 2 రెక్కలుంటేనే మనం ఎక్కడికి ఎక్కుతాం? ఆకాశ గగనాల్లోనికి ఎగిరిపోతాం. స్తోత్రం కలుగునుగా. ప్రార్థనలో 3 విషయాలు దేవుడు మనతో మాట్లాడారు. వాక్యంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యం అంటే తెలివి లేని వాళ్ళకి ఏమేస్తుందంట? మనం ఏమండి, మా అమ్మాయికి అసలు బొత్తిగా తెలివి లేదండి, మా అబ్బాయికి అసలు తెలివి లేదండి, ఇటు తెలివి లేనుడండి, ఇది తెలివి అన్నీ కనిపించింది అనుకో, వాళ్ళతో నువ్వు బాగా బైబిల్ చదివించాయి. స్తోత్రం కలుగునుగా. ఏం చదివించేస్తావు? మాట్లాడండి. వాళ్ళతో బాగా వాక్యం చదివించాయి. వాక్యం చదువుతూ ఉంటే తెలివి లేని వారికి దేవుడు గొప్ప తెలివిని కలగజేస్తాడు. హల్లెలూయా. వాక్యం మనకేమిస్తుందండి? తెలివిని ఇస్తుంది. దైవ సంబంధమైన తెలివి. స్త్రీలైతే నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, పురుషుడైతే నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, నీ జీవితాన్ని ఎలా కట్టుకుంటూ వర్ధిల్లుచూ ఉండాలో సమస్తమైన తెలివిని దేవుడు తన వాక్యాన్ని ధ్యానిస్తున్న వారికి తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఆమేన్. చెప్పండి. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. వాక్యము లేకపోతే అనండి. మనం ఎవరో తెలిసినా తెలివి లేని దద్దమ్మను అనండి, పర్లేదు. ఏమి లేకపోతే? వాక్యం ఉంటేనే తెలివి. లోక తెలివి కాదు, పనికి మన తెలివి లేదా, జ్ఞానం లేదా, వాళ్ళ జ్ఞానంలో ఎదుగుతలేదా, వాళ్ళ మెదడు, వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఆలోచన, వాళ్ళ మెదస్సు, వారి యొక్క ఆ పరిస్థితి అలాగే అంతది మాత్రంగా ఉందా? రోజు బైబిల్ చదివించాయి. స్తోత్రం చెప్పండి. గట్టిగా ఆమేనా. రోజు ఏం చదివించాలి? ఎంతమంది పిల్లలతో రోజు బైబిల్ చదివిస్తారండి? 1 2 3 4. ఏం మిగిలిన ఏంటమ్మా తల్లులారా? మనము చదవాలా, వాళ్ళతో కూడా చదివించాలా? మా పిల్లలు చదువుతారండి, మేము చదవం. నీకు తెలివి ఉండదు, నీకంటే ఎక్కువ తెలివి వాళ్ళకి చెప్తాను. స్తోత్రం చెప్పండి. నేను వాళ్ళేం చదువుతున్నారు కాబట్టి. మా పిల్లలు చదవరండి, మేము బాగా చదువుతాం. నీకు తెలివి ఉంటుంది, వాళ్ళకేం ఉండదు. మళ్ళీ చదువునన్న 119వ కీర్తన 130వ వచనం. నీ వాక్యము వెల్లడి అగుడ తోడనే వెలుగు కలుగును. అవి అంటే వాక్యములు తెలివి లేని వారికి తెలివి కలిగించును. గట్టిగా చెదిరితే స్తోత్రం చెప్పండి. చెప్పండి. హల్లెలూయా. వాక్యము అనండి అందరూ నాకు తెలివిని కలగజేస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా బైబిల్ చదవాలా వద్దా? బైబిల్ చదివించాలా వద్దా? బిడ్డలతో చదివించాలా వద్దా? చదివించాలి. రెండవది, వాక్యం మనకి ఇంకా ఏం చేస్తుందో తెలిసిన రెండో మాట మనం చూస్తాం. బిడ్డారా చూడండి, మంచి చాలా విషయాలు ఉన్నాయి కానీ మనం త్వరగా వెళ్తున్నాం. 119వ కీర్తన 38వ వచనం. 38వ వచనం. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. దేవుని భయము పుట్టిస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేనండి. చెప్పండి. వాక్యము నాకు దేవుని భయాన్ని పుట్టిస్తుంది. విన్నావా? వాక్యం నీకు తెలివితేటలు మాత్రమే కాదు, తెలివి లేని వారికి తెలివిని వాక్యం ఇచ్చడం మాత్రమే కాదు, రెండవది దేవుని వాక్యము నీలోనికి వచ్చి నీలో దేవుని భయాన్ని పుట్టిస్తుంది. హల్లెలూయా. అంటే వాక్యం చదవలేని వాళ్ళు దేవుని భయం ఉంటుందా? ఇష్టానుసారంగా బతుకుతాడు. వాక్యం చదవకపోతే, వాక్యం వినకపోతే, వాక్యాన్ని ధ్యానించకపోతే, వాక్యాన్ని పరిశీలించకపోతే వాక్యము నీకు ఒక భయాన్ని కలగజేయదు.
ఏదో వచ్చేసి ఆ కల్పనా కథలు వినేసి, ఆ స్టోరీలు వినేసి, వాళ్ళు చెప్పిన మాటలు వినేసి అయిపోయి నేను ప్రతి ఆదివారం వెళ్తున్నానండి, ఎంత బాగుంది అక్కడ, భలే చెప్తున్నారండి, ఎంత కమ్మగుంటున్నాయి ఈ మాటలు వినేసి వెళ్ళిపోయామనుకో, నీకేముండదు, గుండెల్లో దేవుని భయం ఉండదు. దేవుని వాక్యం నీలోనికి వస్తే నీ గుండెల్లో, నీ కడుపులో దేవుని వాక్యం నీకేం పుట్టిస్తుంది? దేవుని భయాన్ని పుట్టిస్తుంది. దేవుని భయాన్ని పుట్టిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ రెక్క కూడా మనకు ఉండాలా వద్దా? ఏ రెక్క? వాక్యం. కాబట్టి సేవకులు ఉన్నారు, అపోస్తులు, మేము వాక్యమునందును ప్రార్థన యందును ఎడతెగక ఉంటాం. యేసయ్యాని స్తోత్రం అని చెప్పండి గట్టిగా. ఒకటి, వాక్యం ఏం చేస్తుందండి? తెలివిని. రెండు, వాక్యము దేవుని భయమును మనలో పుట్టిస్తుందమ్మో. దేవుడు ఎలా చేయకూడదు, అలా చూడకూడదు, ఎలా మాట్లాడకూడదు, ఎలా ప్రవర్తించకూడదు అనే భయాన్ని మనలో ఏం పెడద్దండి? వాక్యం. చాలా విషయాలనే మూడో మాట, వాక్యం మనకి చేసే కార్యం చాలా అద్భుతం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి. దేన్ని అంగీకరించారమ్మా? ఈ వాక్యాన్ని అంగీకరించారు. కాబట్టి ఈ వాక్యము వారిని యేసు ప్రభువుని పోలి నడిచే విధముగా మార్చేసింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రార్థనేమో ప్రభువుని చూపెడితే, వాక్యమేమో ఎవడో మనలో అనేకులు ప్రభువుని చూపెడతారు. స్తోత్రం కలుగుని గట్టిగా ఆమె చెప్పండి. పైన అర్థమైందా? ప్రార్థనేమో నువ్వు ప్రభువుని చూసినట్లుగా చేస్తే, వాక్యమేమో నీలోనే అనేకులకి ప్రభువుని చూపెడతాయి. వినండమ్మా, వాక్యం మనల్ని ప్రభువుని పోలి నడుచుకునే విధంగా మార్చి వేస్తుంది. స్తోత్రం కలుగునుగా. ఎవరిని పోలి? ఎవరిని? ప్రభువుని పోలి నడవాలి. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని సుడిగుండాలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా వాటన్నిటిని ప్రక్కన పెట్టి ప్రభువుని పోలిని నడవాలి. అంటే ఈ భూమి మీద మనం చిన్న యేసు ప్రభువుల్లో ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనండి. బైబిల్ పెట్టుకుని వచ్చేసి ఆదివారం మట్లు మిగిలినప్పుడు ఇంటికాడ ఏ అని గొడవలాడుతున్నావు అనుకో, ఇదేంటిది బైబిల్ పెట్టుకుని వెళ్తుంది అని నిన్ను బట్టి ఎవరి నామానికి అవమానం అవుతుంది. బైబిల్ పెట్టుకుని వచ్చింది మనం ఏసినబ్బా, ఇలా బైబిల్ పెట్టుకుని వెళ్తున్నారు, 50 రోజులు ప్రార్థనకి వెళ్తున్నారు, ఇది భక్తి అంటే, ఏళ్ళరా క్రైస్తవులు అంటే, ఏళ్ళరా దేవుడు అంటే. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏసయ్యా స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ఒక రెక్క పేరేంటి? ప్రార్థన. ఇంకో రెక్క పేరేంటి? ప్రార్థన ఏం చేస్తుంది అంటే చెప్పండి. ఒకటి ప్రార్థన ఏం చేస్తుంది? మన చుట్టూ ఎంతమంది శత్రువులు ఉన్నా మన అంతరంగంలో సమాధానం ఇచ్చి మన ప్రాణాన్ని విమోచింపజేస్తుంది. రెండవది, ప్రార్థన ఏం చేస్తుంది? మన శరీరానికి, ఆత్మకు కలిగిన సమస్త రోగాలకు స్వస్థతనిస్తుంది. మొట్టమొదటిగా తెలివి లేని మనకి తెలివిని పుట్టిస్తుంది. రెండవది, ఒక దేవుని భయాన్ని మనలో పుట్టింపజేస్తుంది, భయం కలిగిస్తుంది. మూడవది, యేసు వలె నడుచుటకు కృపణిస్తుంది. హల్లెలూయా ఆమేన్. ఎవరిలాగా? ఈ రెండు మన జీవితాల్లో ఉండాలండి. ఎక్కువ ఏముండాలి? ప్రార్థన. కాబట్టి ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు ఏం జరుగుతుంది? గూగుల్ మీట్. పడుకుంటున్నారా? టైంలో సమయాన్ని కాలయాపన చేసుకుంటున్నారా? చక్కగా గూగుల్ మీట్ లింక్ ప్రతిరోజు గ్రూప్లో పెడుతున్నాం. లింక్ ఓపెన్ చేయి, ప్రార్థనలు ఏకీవించు. 1 గంట నీ కుటుంబాల కోసమే, మీ పిల్లల కోసమే, మీ యవనస్తుల కోసమే, మీ జీవితాల కోసమే, దేశం కోసమే విజ్ఞాపనలు చేస్తున్నారు. స్త్రీలు చాలా భారంతో. స్టార్టింగ్లో చాలామంది పొందేవారు, ఇప్పుడు ఏవో తగ్గిపోయారు. రేపు పొద్దున్న తెలుస్తుంది మీకు. డిసెంబర్లో ఉన్నతమైన బహుమానాలు ఇచ్చినప్పుడు అయ్యో మేము పొందలేకపోయామే అని ఏడుస్తావు అప్పుడు నువ్వు. కాబట్టి కడవరి దినాల్లో ఎక్కువగా ప్రార్థనలో, వాక్యముతో దేవునితో మనము గడుపుదుముగాక. అపోస్తులు అంటున్నారు, మేము వాక్య పరిచర్య యందును ప్రార్థించుట యందును ఎడతెగక ఉంటాం. బల్ల దగ్గర పరిచర్య ఒక 7 ఏర్పాటు చేసుకోండి. ఏదైనా పరిచర్య ఉందా? వేరే వాళ్ళు నిర్ణయం చేసుకోండి. మేము అనాథ పిల్లల్ని పోషించే శ్యామ కాదు మాది.
వృద్ధాశ్రమాలు పెట్టే సేవ కాదు మాది, ఆసుపత్రులు కట్టే సేవ కాదు మాది. ఏదో దాన్ని ఏమంటారంటే సాంఘికపరమైన సేవా కార్యక్రమాలు, అవి మంచియే, వాటిని నేను తప్పు అంటలేదు సుమా. అవన్నీ నిరుపేదలకి ఉపయోగపడేవే. కానీ అవి చేసేవారు వేరు, దేవుని సేవకులైతే కేవలం ఏం చేయాలి? వాక్య పరిచర్యందును. అవి చేయడానికి కూడా దేవుడు కొంతమందిని ఏం చేస్తాడు? ఎన్నుకుంటాడు. వాళ్ళ సంఘ సంస్కర్తల్లాగా పనిచేస్తూ చాలా మందికి సహకరిస్తూ ఉంటారు. అది వేరది. అది నేను దాన్ని మళ్ళీ మీరు దాని తప్పు నేను పడతాను సుమా. ఒక దైవజనుడు అంటే దేవుని చేత పిలువబడి అభిషేకించబడి ప్రతిష్ఠించబడిన దైవజనుడు ఎన్ని పనులు చేయాలని గారు చెప్పండి? ఒకటేంటి? వాక్యము. రెండేంటి? ఈ రెండు రెక్కలు ఎవరు కలిగి ఉంటారో రేపు యేసయ్య మధ్యాకాశములో ప్రత్యక్షము కాబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. కడబోర శబ్దము వినబడబోతుంది. స్తోత్రం కలుగునుగా. వీళ్ళ ఎగిరిపోతారా? ఏ రెక్కలుంటే మాట్లాడాలి. ఏమెక్కుతారు వీళ్ళు? మేఘం ఎక్కుతాం. మనం మేఘం ఎక్కి ఎగిరిపోతాం, యేసు మహిమలో ప్రవేశించేస్తాం. స్తోత్రం కలుగునుగాక. అట్లాంటి మహాకృప పరిశుద్ధాత్ముడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఎక్కడ వరకు మోకరించండి. కుర్చీలో కూర్చుని వారు లేచి నిలబడండి. ప్రభు మనతో మాట్లాడిన మాటలను బట్టి